మొన్న కూడా అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదట. దాని వెనకాల కూడా ఈ కుట్ర ఇదంతటికి కారణము ఎక్కడనో నొచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు, అందుకే ఇదంతా చేసిరు అనేది కూడా ఒక ప్రచారం. ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కంట్రోల్లో పెట్టుకోవాలంటే గతంలో డ్రగ్స్ కేసు అని చెప్పేసి అందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి కేసులు అనేదేమో చూపించి బ్రేకింగ్ న్యూస్లు వేయించి తర్వాత కేసులు ఎక్కడ పోయినా తెలియదు. బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారు. దాని మీద ఒక పట్టు బిగించాలని అంటే ఎవరెవరు అటగాగిరో మనకు తెలుసు, ఎవరెవరు కలిసి క్రికెట్లు చూసిరో మనకు తెలుసు, ఎవరెవరు కలిసి పార్టీలు చేసుకురో మనకు తెలుసు, ఎవరెవరు మాదక ద్రవ్యాల వ్యవహారాలలో ఉర్రో కూడా మనకు తెలుసు. ఎవరికి ఎవరి దగ్గర ఉండే వాళ్ళ సోదరులు ఏ మాదక ద్రవ్యాలలో పట్టుబడ్డారో కూడా మనందరికి తెలుసు. నేను పేర్లతో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కళ్ళ ముందు అంత జరుగుతున్నా ఒక్కడి మీద చర్యలు తీసుకోలే. మనందరికీ తెలుసు. మీరు మాట్లాడుకోరు, నేను మాట్లాడుకున్నా, పలానా హీరో ఈ వ్యవహారంలో ఉన్నాడు, పలానా హీరో ఇగో మొత్తం నానా రభస చేసిండు, పలానా హీరోయిన్ ఈ వ్యాపారంలో ఉంది, పలానా హీరోయిన్ యొక్క తమ్ముడు ఈ వ్యాపారంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. మరి ఏంది ఓన్ మీద ఎక్కడ చర్యలు కనిపించలే? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడైనా ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరు ఉంటురా లేదా? అరే ఇది కేవలం సినీ ప్రముఖుల కాదు నేను అంటుంది, సామాన్యులకి అందరికి కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్ అనేటటువంటిది ఎప్పుడు ఉంటుంది? తెలంగాణలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దీంట్లో ప్రొఫైల్స్తో సంబంధం లేదు. 2 వీలర్ మీద పోకుండా ఉంటున్నటువంటి దగ్గర నుంచి మేబ్యాక్ కార్లలో తిరిగేటోనికైనా ఒకటే చట్టం ఉంటుంది. సిగ్నల్ బ్రేక్ చేస్తే వాళ్ళ మీద ఎట్లా చర్యలు తీసుకుంటామో వీళ్ళ మీద అట్లనే చర్యలు తీసుకుంటాం. కానీ పేదరికంలో ఉంటున్నటువంటి వాళ్ళ మీద మేము పై చేయి సాధించాలి, చట్టం అనేది మాకు చుట్టాలు, పేదవాడిని మాత్రం అంచేస్తాము, శిక్షలు కానీ కేసులు కానీ కేవలం పేదవారికే పరిమితం అనేటటువంటిది మేము చెరిపేసినాము. పేదవాడికి అన్యాయం జరిగింది అనుకోండి, పెద్దోడు తప్పించుకొని పోనీక లేనే లేదు. ఇది మా ప్రజాపాలన. ఇది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మనం అంటాం ఒక పెద్దోడితోటి యుద్ధమే అయ్యింది, ఒక పెద్దోడితోటి కొట్లాట అయింది, కార్ యాక్సిడెంటే అయ్యింది, లేకపోతే కొలువుకు సంబంధించిన పంచాయతీ అయింది, లేకపోతే పేదోడిని మోసం చేసిండండి. వాడు మోసం చేసి పోలీస్ స్టేషన్కి పోతే వాడు పెద్దోడు అని చెప్పి సేఫ్ గార్డ్ చేస్తున్నటువంటి సిస్టమ్ ఉంటుండే. కానీ మేము వచ్చిన తర్వాత అట్లా లేదు. ఎందుకంటే మనం జనరల్గా అనుకుంటాం కదా, ఏం లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అని చెప్పి మనం అనుకుంటాం. ఈ రాష్ట్రంలో పేదవారికి అన్యాయం జరిగింది అని అంటే దేవుడు వస్తాడా రాడా మాకు తెలియదు. ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అండగా ఉండనేటటువంటి భరోసా మాత్రం మా పరిపాలన అందిస్తున్నాము. ప్రజలకు ఆ భరోసాను మేము ఇస్తున్నాం. పోలీస్ స్టేషన్కి పోయి ఒక ఫిర్యాదు మీరు చేసిండ్రు అని అంటే అవతలోడు ఎంత పెద్దోడన్నా కానీ చట్టపరంగా అవతలోడిది తప్పు ఉందనుకో చర్యలకి పూనుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇది పోలీస్ అడ్రస్లోనే చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ పేదవారి మీద సానుకూలంగా సానుభూతితో మీరు ఉండండి, అంతే తప్ప పెద్దవారికి దోచిపెట్టేటటువంటిదో ఇంకోటో కాదు. ప్రోటోకాల్స్ మనకు అడ్డం రావు. వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే మీ డ్యూటీలు మీరు చేయండి. యాజ్ ఎ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ నేను మీకు డైరెక్షన్స్ ఇస్తున్నా అని చెప్పి అఫీషియల్గా ప్రజల ముంగట చెప్పినటువంటిది. గతంలో ఎందుకు ఇట్లా చెప్పలేదు? గత ముఖ్యమంత్రి ఏమన్నాడు? తప్పు చేస్తే నీ కొడుకైనా నా కొడుకైనా శ్రీకృష్ణుడు జన్మస్థానానికి పంపిస్తా అన్నాడు. పాల్పబుల్గా అంటే ఓపెన్గా కరప్షన్ జరుగుతున్నా, ఓపెన్గా అన్యాయాలు జరుగుతున్నా, నీ ఎమ్మెల్యేల పిల్లలు గుద్దిపోయి మనుషుల్ని చంపుతున్నా, లేకపోతే బడాబాబుల యొక్క పిల్లలు విదేశీ యువతులని ఏమంటారు మానభంగం చేసినటువంటి కేసులలో కూడా తప్పించినటువంటి చీకటి చరిత్ర మీది. సో అవన్నీ తిరిగి కొడతారా మరి? అవన్నీ కూడా మొత్తం అన్ని ఇప్పుడు ఒకటి కేసులు అయిపోయి ఒకసారి అది అయిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇంకోటి కూడా చట్టంలోకి పోయిన తర్వాత నువ్వు వేసుకునేది మళ్ళీ ఇది ఎట్లుంటుందంటే డిబేటబుల్ ఉంటుంది. వేసినటువంటి ఛార్జ్ షీట్లో అసలు ఏం జరగలేదని వేసిండా, ఉన్న వాస్తవాలతోటి కోర్టు ముందుకు పోతే న్యాయం జరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సౌమ్య గారు ఎప్పుడైనా అదే నా అడ్వకేట్ చెప్తున్నా. నీరు గార్చేటట్టుగా పోలీసు వాళ్ళు వ్యవహరించేసారు అనుకోండి స్టార్టింగే, కథం కేసు ఈజ్ గాన్. నిజంగా అన్యాయమైనవాడు కూడా కోర్టులో ఓడిపోతాడు. నాకు అన్యాయం అయిపోయింది, లేకపోతే ఒక మనిషి చచ్చిపోయిండు, ఆయన మాత్రం చేయలే, మరి చచ్చిపోయిండు ఎవడు చంపిండు? మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఒక మర్డర్ కేసే ఉంది, ఒక పేదింట్లో ఒక పిల్ల మీద అఘాయిత్యం జరిగింది, ఒక పిల్ల చనిపోయిందని మనం అనుకుందాం. కేసులోకి పోతే పలానోడు చేసిండు సార్ అనేటటువంటిది మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. కోర్టులో కేసు అయిపోయిన తర్వాత వాడు కాదు దీంట్లో చేసినోడు అని చెప్పి కోర్టు మనకు కన్విక్ట్ చేయలేదని అనుకుందాం, నిర్దోషిగా తెలిసిందందాం. ఎట్లా చచ్చిపోయింది పిల్ల? ఈ చట్టంలో ఉంటున్నటువంటి లాకినాని పోలీసు వాళ్ళు కోర్టు ముందు చెప్పేటటువంటి దాంట్లోనే ఖచ్చితంగా అన్ని ఆధారాలని పెడితే శిక్ష పడేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మా పాలనలో మేము అది చేస్తున్నాం. నిజమైన న్యాయం ఎప్పుడు చేస్తాము? అంతే కదా. పోలీస్ వ్యవస్థ నిజంగా మీ కంట్రోల్లో ఉందా సార్? లగచర్ల ఇష్యూ దాంట్లో ఇక బేడీలేసి తీసుకపోవడమే రైతుకి నిజంగా కొన్ని వ్యవస్థల మీద మీ కంట్రోల్ లేనట్టు అనిపిస్తుంది. అంటే ఒకటి కొన్నిసార్లు కొంతమంది అత్యుత్సాహంతో చేసినటువంటి పనులు కానీ ప్రభుత్వం దృష్టికి పాలకుల దృష్టికి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే మేము చేసింది ఏంటండి, అక్కడ ఉన్న జైలర్ని సస్పెండ్ చేసినామా లేదా? సస్పెన్షన్ ఇస్ నాట్ సొల్యూషన్ కదా. దానికంటే ముందు అరే లగచర్ల
మిస్టేక్స్ మీద మిస్టేక్స్ అట్లా అట్లా చేసుకుంటూ పోయిన తర్వాత సస్పెన్షన్ చేసిన తర్వాత ఏముంటది సార్? సౌమ్య గారు నేను ఒకటి చెప్తా, నో లగచర్ల విషయం నేను ఓపెన్ గా ఒకటే చెప్తా, ఎవడు రెచ్చగొట్టిండా మనకు సంబంధం లేదు, రెచ్చగొట్టినోడు కూడా లోపట్నే ఉన్నాడు. అవును, ఓకే, ఇప్పుడు ఎవడు రెచ్చగొట్టని చట్టం ఏం చూస్తుంది అని అంటే నువ్వు అధికారుల మీద దాడి చేసినావా లేదా చూస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మేమేమంటున్నామంటే ఈ బీఆర్ఎస్ దుర్మార్గులు అడ్డగోలుగా చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి మీరు గిట్ట రెచ్చిపోయి అధికారుల మీద కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వ ఆస్తులను కానీ ధ్వంసం చేస్తే కేసులు మీ మీద అవుతాయి. చట్టం ఎవడు ఇస్రేషన్ రాయనే చూస్తుంది తప్ప ఎవడు చెప్పిండు వెనకాల ఉంది కూడా చూస్తుంది, ఎవడు కుట్రలు పండిండో. కానీ ఇస్రేషన్ కూడా కేసులు పెడుతుంది. ఇది చట్టం చేసేటటువంటి పని. బీఆర్ఎస్ చీకటి చరిత్ర మొత్తం అదే కదా. పెట్రోల్ డబ్బాలు చేతిలో పట్టుకురు, గతంలో తగలబెట్టుకొని పోయినటువంటి వాళ్ళు సామాన్యులు ఉండే. ఉద్యమ సమయంలో ఉన్నటువంటి కేసులు ఈ రోజు దాకా పోలే. నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉండే, ఎందుకు పోలే? అంతేందుకు అగ్నిపత్ అని చెప్పి సికింద్రాబాద్ స్టేషన్లో అప్పుడు నిరసనలు చేస్తే కేంద్రం ఏ కేసులు పెట్టిందో కాల్చి తెలంగాణ బిడ్డల్ని చంపినప్పుడు కేంద్రం ఏ కేసులు పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం నువ్వుండి నువ్వు అవే కేసులు పెట్టినావు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేము కొట్లాడినామండి ఆ కేసులు, ఆ పిల్లలకు బెయిల్ వచ్చేటటువంటి దాంట్లో. వాడు అన్యాయం చేసే నువ్వు అన్యాయం చేసే పిల్లలు ఏడికి కావాలి? అగ్నిపత్ స్కీమ్ ఏదైతే ఉండనో అన్యాయంగా వాళ్ళ పిల్లలకు అన్యాయం జరిగింది అనేటటువంటిది అవును కొంచెం చేయి దాటిపోయిందని అనుకుందాం. వాట్ ఈస్ దట్? మేము అనేది కూడా ఒకటే, ఎవడు రెచ్చగొట్టినా సరే దయచేసి రెచ్చిపోయి తప్పుదారులు గిట్ట పోతే సమిధలు అయ్యేది మనమే. చాలా స్పష్టంగా చెప్తాం. వేడిలేసుడు కరెక్టా ఓ రైతుకి? వేడిలేసుడు తప్పు కాబట్టే ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే దాని మీద విచారణ చేపించి మరి జైలర్ని సస్పెండ్ చేసిండు. గతంలో మిర్చి రైతులు, ఖమ్మం మిర్చి రైతులకి బేడీలేసి తీసుకొని వచ్చినప్పుడు 18 మంది పైచిలకు రైతులను అరెస్ట్ చేసి బేడీలేసినప్పుడు మీరు ఎట్లా కంపారిజన్ చేస్తారు? లేదండి ఒకటి చెప్తా. కాదు సార్, వేసింది ఎవరు? ఆయనకి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం ఉంది, ఆయన ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తీసుకొచ్చిన అది తప్పని అంటున్నా, మీరు నా మాట వింటలేరు. అది తప్పని అంటున్నా. తప్పు కాబట్టి అధికారి మీద చర్యలు తీసుకున్నామంటున్నాం. మేము గతంలో ఇట్లాంటివే చేసినప్పుడు మేము ఫిర్యాదులు చేస్తే ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నావు చెప్పు? మీరు తీసుకోలే, మీకు తోలు మందం ఉండే. మాది అట్లనే ఉంటుంది అన్నట్టు ఉంటుండే. భువనగిరికి సంబంధించినటువంటి రైతులను కూడా బేడీలేసి తీసుకొని పోయినరు 2023లో. 2017 మాట్లాడుతున్న ఖమ్మం మిర్చి రైతులు తీసుకోండి పోని. వీళ్ళని బేడీలు వేసుకొని తీసుకొని పోయిర్రు అని అంటే కూడా ఎవరు చర్యలు తీసుకున్నారు అధికారుల మీద? మీరు తీసుకోలే, మీ పాలన అట్లుండే. మా దృష్టికి రాగానే ఒక హాస్పిటల్కి పోయేటప్పుడు బేడీలు ఎట్లేస్తావు అని చెప్పేసి అధికారి మీద ఈరోజు మేము సస్పెండ్ చేసినాం. అది మా చిత్తశుద్ధి. తప్పుతోటే జైలుకు పోయినప్పటికీ, అధికారుల మీద దాడి చేసిండు అనేటటువంటి ఆరోపణతో లోపలికి పోయినప్పటికీ, ఆరోగ్యం విషయం వచ్చినప్పుడు మీరు అట్లా బేడీలేసి తీసుకొని పోయేటటువంటి దాన్ని మా ప్రభుత్వం తప్పు పట్టింది. మా అధికారులైన ఇంకోటి కూడా చెప్తున్నా సౌమ్య గారు, కింద పోలీస్ విభాగం ఎట్లుంటుందంటే పాలకులు ముంగట ఎడ్లెట్లా పోతే నాగలెట్లా వస్తుంది అని అంటాం కదా. సేమ్ అట్లనే పాలకుడి యొక్క ఆలోచన మీదకించే కింద వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి అన్యాయం దిక్కు మాట్లాడుకుంటూ ఉంటున్నటువంటి పాలకుల కింద ఆదేశాలు తీసుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఇంకా కూడా కొంతమంది దగ్గర వ్యవస్థ ఇంకా మారనటువంటిది ఉంది. కాబట్టి ఇట్లాంటి చర్యలతోటి అందరు కూడా గాడిన పడతారు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. మీరు మా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సినటువంటి అవసరం లేనేలేదు. ఎవరైనా ప్రజలకి సమస్య వచ్చింది, లగచర్లకు సంబంధించి మాకు ఇది వద్దు, మాకు ఇక్కడ ఫార్మా క్లస్టర్ వద్దని మీరు అన్నారు. ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. మనకు అభివృద్ధి కావాలి, కొడంగల్ అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నాం. మరి ఏం కావాలి సార్? మాకు ఇండస్ట్రియల్ పార్క్ కావాలి. చలో ఇండస్ట్రియల్ పార్క్. దాడి చేయాల్సిన అవసరం ఏమన్నా? ఆడ జరిగింది గ్రామ సభ. గ్రామ సభ అంటేనే నువ్వు ఆడికి వచ్చి ఎవరు ఇద్దామనుకుంటారు, ఎవరు వద్దనుకుంటే నాకు ఏం కావాలని అనుకుంటారని చర్చ చేసుకునేటటువంటి సభ. చర్చనే మొదలు కాకుండా ముందు ఎవడో చెప్పిండని చెప్పి పాపం వాళ్ళ మాటలు నమ్మి ఈరోజు సమిధలు అయినటువంటి అమాయకులు ఎవరైతే ఉంటారో ఎట్లా అది? దాని వల్ల వీళ్ళు అన్యాయం అయిపోయి చట్టం అట్లానేది మధ్యలో విడ్రా అయ్యేటట్టు ఉంటుందా? ఉండదు. గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి, కొడంగల్ సీఎం గారి ఇలాకా కాబట్టి బ్యాక్ వెళ్ళింది బీఆర్ఎస్ పోరాటం వల్లే అంటే ఒప్పుకుంటారా? తప్పు అంటా నేను. ప్రభుత్వానికి ప్రజల నుంచి వినేటటువంటిది ఉంది కాబట్టి, మేము పారదర్శకంగా ఉంటున్నాం కాబట్టి, ఇది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తోటి ముందుకు పోయేటటువంటి నాయకత్వం కాబట్టి, నా సొంత నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ప్రజల యొక్క ఆవేదన ఏంటిది అనేటటువంటి వినే చిత్తశుద్ధి మాది. మీకు ఇది వద్దంటారు, దేనికోసం? ఇప్పుడు మూసీది కూడా మనం ఆడదాం. మూసీకాడ కూడా మా ఇల్లు కూలగొట్టొద్దు అని అంటారు కదా. మరి ఇక్కడ మూసీని మనం ప్రక్షాళన చేయాలి. వాస్తవానికి అది పట్టాతోటి కొనుక్కున్నటువంటివి కావవి. అవి ఎవరో ఒకరు ఫేక్ డాక్యుమెంట్లతోటో ఫేక్ లేఅవుట్లతోటో అమ్మినటువంటివి ఏమో బఫర్ జోన్లలో ఉంటున్నటువంటివి తీసుకుంటే, రివర్ బెడ్లలో ఉంటున్నటువంటివి అయితే అసలే ఏ కాగితాలు ఉండవు.
అయితే మరి మాకు తీసుకోవద్దని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ఏంటిది మీకు అని అంటే, సార్ మాకు గూడు లేదు సార్, మా పిల్లలు కానీ మేము కానీ ఎట్లా బతకాలి, ఏం లేకనే వచ్చి మేము ఇక్కడ మురికిలో బతుకుతున్నాం అనేటటువంటిది వాళ్ళ ఆవేదన ఉండే. అట్లాంటి సమయంలో వాళ్ళకి పక్కా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 2 లక్షల రూపాయలు ఆర్థికంగా హెల్ప్ చేసినాం. ఎవరైతే మమ్మల్ని ఫస్ట్ అమ్మనా బూతులు తిట్టిరో అది కూడా చెప్తున్నాం. ఎవరైతే ఫస్ట్ మమ్మల్ని నానా మాటలు అన్నారు, నీళ్లు పెట్టుకున్నారు, శాపనార్థాలు పెట్టిరు మీకు, మామూలుగా కూడా కాదు. ఇంకా నేను పెద్ద మాటనే అన్న, అమ్మనా బూతులే అని అన్న. ఎవరైతే మమ్మల్ని అమ్మనా బూతులు తిట్టిరో వాళ్ళే తర్వాత మమ్మల్ని ఆశీర్వదించారు. తప్పు అయిపోయింది, మా మాటలు మన్నించారు. మీ ఉద్దేశం మాకు అర్థం కాక మేము కోపం మీద మాట్లాడినాం. ఎవరికైనా కోపం వస్తుంది, ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ మా ఉద్దేశం వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత మేము ఇచ్చినటువంటిది సంక్షేమాలు ఇవన్నీ చూసిన తర్వాత, లేదు సార్ మీరు మాకు మంచిగా చేసిర్రు, గతంలో ఎవరు కూడా మాకు ఇట్లాంటివి చేసింది ఏం లేదని చెప్పి మాట్లాడారు. మనం దీన్ని ఎట్లా తీసుకుందాం? మీరు ఒక్కటి గమనించుర్రి, ఇదే హైడ్రాకి సంబంధించినటువంటిది హైకోర్టే చెప్పే, మేము ఇట్లాంటి వాటిల్లో అడ్డం పడడానికే లేదు అని చెప్పి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లలో ఉన్నాయి. వాటర్ బాడీస్ కానీ, రైల్వే ట్రాక్స్ కానీ, పార్క్స్ కానీ మినహాయింపు, మిగతావి ఏవి కూడా జేసీబీలతో గులగొట్టాలని అంటే లోకల్ కోర్ట్స్ పర్మిషన్స్ తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వము. కానీ వీటికి మినహాయింపు ఇచ్చింది రైల్వే ట్రాక్స్కి, పార్క్స్కి, వాటర్ బాడీస్కి. అంటే ప్రకృతి మీద అంతటి ప్రాధాన్యత. ఇది ఎవరి కోసం? ప్రకృతి మన కోసం కదా, మన పిల్లల కోసం కదా. దీని ఇంపార్టెన్స్ తెలియనప్పుడు మనం దాని గురించి చాలా చిన్నగా మాట్లాడుతున్నాం. ఒక చెరువు కాడ ఒకరు ఇల్లు కట్టుకుండ్రు, ఇల్లీగల్గా ఒక ఇల్లు కట్టుకుండ్రు. ఆ కట్టుకున్నటువంటి ఇల్లీగల్ ఇల్లు ఇంపార్టెంటా, చెరువు ఇంపార్టెంటా? మనకు అదొకటి చెప్పుండ్రి. వాళ్ళకి తెలియక కట్టుకోరు. అరే అది రీజన్ గానే కాదు, అది రీజన్ గానే కాదు. హైడ్రా ఎందుకు ఇప్పుడు ఆగిపోయింది మొత్తం? ఎవరు చెప్పారు? పాలాభిషేకాలు చేపించుకుంటుంటే మీరు ఎవరు చెప్పారు? బ్రహ్మాండంగా పనిచేస్తుంది హైడ్రా. ఇప్పుడు ఏంటంటే చాలా రోజులు చూపించారు కదా అని చెప్పేసి ఇప్పుడు కొంచెం దాని మీద ఫోకస్ అదైంది. కానీ కాలనీలలో ఉంటున్నటువంటి దీర్ఘకాల సమస్యలు, పార్క్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత చెరువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నిట్లలో బ్రహ్మాండంగా పోతుంది ముందుకి. ఇదే రంగనాథ్ గారి ఫోటోకి పెట్టి కాలనీలో పాలాభిషేకాలు చేస్తున్నటువంటి వీడియోలు కూడా చూస్తూనే ఉన్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్ట్ మీద బాగా మీకు పర్మిషన్ వచ్చిందట, గవర్నర్ గారు ఓకే చెప్పారట. ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు? ఏ కేసులా? ఏసీబీ అది ఫార్ములా ఈ కి సంబంధించి అప్పుడు ట్యాంక్ బండ్ కాడ అదేదో వాళ్ళ అయ్యే జాగిర్ లెక్క నగరంలో నడి బొడ్డుల ట్రాఫిక్ ఏమైనా జావని, జనాలకు ఎన్ని గంటలన్నా లేట్ కానీ రాచరికంలో ఉన్నటువంటి నేను చెప్పిందే శాసించుకుంటా అని చెప్పి వ్యవస్థను అంతా ఆడ మార్చి అందరికి కూడా అసౌకర్యం కలిగించి ఒక రేస్ది పెట్టిండు కదా. ఆ రేసుకి సంబంధించినటువంటి దాంట్లో 2వ సంవత్సరం వచ్చేసరికి ఆర్గనైజర్ అనేటువంటి ఉడాయించిండు. నా వల్ల కాదు, ఇలా నష్టం వస్తుంది అని చెప్పి పోయిండు. మీ వల్ల కాకపోతే ఈ రాష్ట్రానికి రాజు మంత్రి అన్ని నేనే కాబట్టి నేను ఆదేశాలు ఇచ్చేస్తున్నా, మీరు అరవింద్ కుమార్ గారు మీరు ఇచ్చేసేయండి డబ్బులు అని చెప్పేసి ఏదో నోటి మాట మీద ఆదేశాలు ఇచ్చేసిండు, పైసలు ఇచ్చేసేయండి అని. ప్రభుత్వంలో ఎట్లుంటుంది అని అంటే, మీ అకౌంట్ పైసలు అయితే మీరు ఇవ్వచ్చు, ప్రభుత్వంలో బాధ్యత ఉంటుంది. నువ్వు మంత్రి కావచ్చు, ఎవరినైనా కావచ్చు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. అన్నిటినీ బైపాస్ చేసేసేసి నేను పైసలు ఇవ్వనగానే నువ్వు ఇచ్చేసినావు అనుకోండి, విదేశాలకు పంపించారు అనుకోండి, అది చట్టపరమైనటువంటి వ్యవహారం కాదు, చట్టానికి లోబడి చేసినటువంటిది కాదు. నువ్వు చట్టాన్ని ఉల్లంఘించినట్టు, రూల్స్ని బ్రేక్ చేసినట్టు. దాంట్లో విచారణలో భాగంగా అరవింద్ కుమార్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో, అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారు ప్రస్తావన తీసుకొని రావడం, కేటీఆర్ బయటికి వచ్చి బ్రహ్మాండంగా నేనే ఇచ్చిన అని చెప్పడం, ఇవన్నీ చెప్పుడుతోటి ఏసీబీ ఆయన మీద విచారణ జరపాలని అంటే ఒక ప్రావిజన్ ఏంటి అంటే గవర్నర్ గారికి కన్సెంట్ ఉండాలి. ఆ గవర్నర్ గారి కన్సెంట్ దగ్గరకు పోతే ఆయన న్యాయపరమైనటువంటి సూచనలు నేను చెప్తానడం, న్యాయపరమైనటువంటి సూచనలు తీసుకున్నాడని మేమంటే అధికారికంగా ఇంకా రాలేదు కాబట్టి వచ్చిన అనేది ఒక 2 పేపర్లలో నేను చూసి చెప్పడం. అంటే ఎప్పుడైనా అధికారికంగా పత్రం చూడకుండా నేను అధికారికంగా మాట్లాడనీకే నాకు లేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటున్నాం. కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది అది పక్క. వచ్చినప్పుడు కేటీఆర్ మాత్రం విచారణ ఎదుర్కోవాల్సిందే. అట్లా అరెస్ట్ అవుతాడా, జైలు పోతాడా అనేటటువంటిది చూద్దాం. చట్టానికి ఎవరు అతిథులు కాదు, మళ్ళీ కూడా చెప్పినాం. అటు అల్లు అర్జున్ అయినా, మోహన్ బాబు గారైనా, నాగార్జున గారైనా, లేకపోతే ఇంకెవరైనా సరే చట్టానికి ఎవరు అతిథులు కాదు. చట్టానికి లోబడే ఎవరైనా, సామాన్యులైనా సెలబ్రిటీలైనా తప్పు తప్పే కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇందులో తప్పు అని చెప్పి విచారణలో తేలితే కేటీఆర్ కూడా జైలుకు పోతాడు. ఫార్ములా ఈ రేస్ ఒకటేనా, లేకపోతే
మాకు చెప్తలేరేమో కానీ వెనకాల ఇంకా వేరే వేరే కూడా పెట్టిరా, పెద్ద లిస్ట్ పెట్టిరా. పెద్ద లిస్ట్ ఏముంటది, ఇప్పుడు మనకు తెలిసిందే గొర్రెల కుంభకోణం అనేది బయటకు వచ్చినటువంటి వ్యవహారమే. దాన్ని ఈడీ విచారణ చేస్తుంది. తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి కుంభకోణం బయటకు వచ్చింది, దాన్ని కూడా ఈడీ విచారణ చేస్తుంది. ఇప్పుడు ధరణికి సంబంధించి అమయ్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ ఉండనో అసలు 1000 కోట్ల రూపాయలు ఎట్లా కొల్లగొట్టిరు దీని అనేటటువంటి దాని మీద అది విచారణ నడుస్తూనే ఉంది. కాళేశ్వరం అనేటటువంటిది కమిషన్ తో ఎట్లా విచారణ నడుస్తుందో మన కమిటీతో మనం చూస్తూనే ఉన్నాము. విద్యుత్ కొనుగోలు దాని మీద విచారణ నడుస్తుంది. ఇవన్నీ ఒకసారి విచారణ లోపలికి పోయిన తర్వాత పాలకులు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు. చాలా మంది అంటుంది ఏంటంటే ఇంకెప్పుడు అరెస్ట్ అన్నగానే మీరే అన్నారు. ఎందుకు అడుగుతున్నారు అంటే మీరే చాలా టైమ్స్ మీ మంత్రులే చెప్పారు కదా, ఇక అరెస్టు, రేపు తెల్లారు అరెస్టు, పొలిటికల్ బాంబులు వెళ్తాయి ఇంత అని 2 నెలలు అవుతుంది, ఆల్మోస్ట్ 1.5 month అవుతున్నది. అంటే మేము పెట్టింది టైం బాంబులు, ఆ టైం వచ్చినప్పుడు పేలుతాయి. సో ఈడీ దగ్గరకు పోయినప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు కదా సౌమ్య గారు. ఈడీ విచారణని స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది కేంద్ర దర్యాప్తు సంస్థ కదా. సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు దాన్ని. వాళ్ళు ఒకసారి ఇక్కడ మనము విచారణ చేస్తుంటే దీంట్లో మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మేము దీన్ని విచారణ తీసుకుంటామని చెప్పి ఈడీ విచారణ చేస్తాం. అట్లాంటి దాంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు. ఇప్పుడు గవర్నర్ దగ్గర నుంచి ఇప్పుడు హైకోర్టు కింద ఉంది, సపోజ్ హైకోర్టు కింద ఉంది వ్యవహారం విద్యుత్ కొనుగోలుకి సంబంధించింది. హైకోర్టుని నువ్వు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు? లేకపోతే కాళేశ్వరంకి సంబంధించినటువంటిది రిటైర్డ్ జడ్జి గారి దగ్గర ఉంది, దాన్ని మీరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అది పారదర్శకంగా స్వతంత్రంగా దర్యాప్తు నడుస్తూ ఉంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటది. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ వచ్చింది, ఎప్పుడు అరెస్ట్ మళ్ళా కేటీఆర్ గారు అరెస్ట్ అన్న వార్త ఒకటి వస్తున్నది. కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు చెయ్యదు, బికాస్ మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారు, మళ్ళీ బీఆర్ఎస్ కి మైలేజ్ వస్తుంది కాబట్టి ఇక చెయ్యరు, అది ఉత్తమ మాటలే అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లయితే అంటుర్రో ప్రజలలో ఉన్నటువంటి అతిపెద్ద డిమాండ్ వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కూడా ఉంది. ఇప్పుడు మీరు అంటుంది ఏమో అరెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తుంది అని, కానీ తప్పది. వీళ్ళని అరెస్ట్ చేస్తామంటారు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరని ఇప్పుడు ఇందాక మీరు కూడా అడిగారు. అరెస్ట్ చేస్తామన్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేటటువంటి డిమాండ్ ఎక్కువ ఉంది. మీ మేనిఫెస్టోలో ప్రతి సభలలో మీరు అన్నారు కదా అవినీతి చేసిన వాళ్ళని లోపటేస్తామని, మరి ఇంకెందుకు లోపటేస్తలేరు, వీళ్ళని ఎందుకు ఉపేక్షిస్తారు అని అడుగుతారు మమ్మల్ని. మా మీద ఒత్తిడి అదే ఎక్కువ ఉంది, మేము అది కూడా చెప్పాలి కదా. సో ఆధారాలు అనేటటువంటిది ఖచ్చితంగా దొరికినప్పుడు అరెస్ట్ అవుతాడు అంతే, నీట్ గా తప్పించుకుంటారు. బట్ ఎప్పుడు ఏంది అనేది మాత్రం చెప్పారు. మీ చేతిలో మన చేతిలో కాదు. ఇప్పుడు ఏసీబీ, అది యాంటీ కరప్షన్ బ్యూరో, ఆ ఏసీబీ వాళ్ళ యొక్క ఆధారాలు ఫస్ట్ నోటీసులు ఇచ్చి విచారణ చేసుకుంటా అని చెప్పినటువంటి సమాధానాలు సాహిత్యకంగా ఉండకుండా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, జరిగినటువంటి దానికి నువ్వు చెప్తున్నటువంటి దానికి అతుకులేదనుకోండి, ఇప్పుడు అరెస్ట్ అంటారా, పర్మిషన్లు తీసుకుంటారా, కస్టడీలకు తీసుకుంటారా చూడాలి, చట్టం కదా. మీరు నేను ఎట్లా చెప్తాం? వాళ్ళ కాగితాలలో ఏముందో, వాళ్ళ చేతులలో ఏమేమి ఎవిడెన్స్లు దొరికినాయో, అరవింద్ కుమార్ గారు ఏం చెప్పినరో దాని మీదకించి డిపార్ట్మెంట్ ఎట్లా చర్యలు తీసుకుంటుందో వాళ్ళు చూస్తారు కదా. మస్తు అవినీతి జరిగింది లాస్ట్ టైం ఐఏఎస్ అధికారుల మీద, మీరే చాలా టైమ్స్ మాట్లాడిండ్రు, సగం మంది మీ దగ్గరనే ఉన్నారు కదా, ఇంకా కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నతాధికారులు దేశాలు వదిలిపెట్టి పోయిన వాళ్ళు కూడా మరి అట్లా అని చెప్పి జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు కూడా అధికారులు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలలో జైళ్ళలో ఉన్న వాళ్ళు, విదేశాలలో పారిపోయినటువంటి వాళ్ళు కూడా, అదే అధికారులలో ఈరోజు ఐఏఎస్ లెక్క ఉంటున్నటువంటి అమయ్ కుమార్ లాంటి వాళ్ళు విచారణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు వాళ్ళు. ఎవరిని వదిలిపెడుతున్నాం మేము? ఏవైనా కూడా సిస్టంలో ఎంక్వైరీ పార్ట్ వచ్చినప్పుడు ఎవరెవరైతే అప్పుడు భాగస్వాములు ఉండనో వాళ్ళందరూ బయటకు వస్తారు. అంతే తప్ప వ్యక్తిగతంగా నువ్వు అప్పుడు వాళ్ళ కింద పనిచేసినావు కాబట్టి నీ మీద కేసు పెట్టి నేను వేధిస్తా అనేటటువంటి సిస్టమ్ మా దగ్గర లేదు స్వామి గారు. మేము వెండేటా పాలిటిక్స్ చేయం. మా ముఖ్యమంత్రి కలిసి స్పష్టంగా చెప్పారు, జస్ట్ కక్షపూరితంగా రాజకీయాలు చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. నిజంగానే సిస్టంలో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనుకోండి, అవినీతికి సంబంధించినటువంటి కేసు విచారణ ఆధారాలు అనేటటువంటిది చట్టం వదిలేసినాం మేము, ప్లీజ్ దీని మీద విచారణ అనేటటువంటి జరగాలి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అంతే తప్ప వ్యక్తిగత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టే మేము కేటీఆర్ని బొక్కలేయాలంటే మాకు అర్ధ రోజు పడుతుంది అంతే, అంతకుమించి ఎక్కువ పట్టదు. ఎందుకంటే నువ్వు కూడా పలానా దాంట్లో దేంట్లోనే ఉన్నావు, లేకపోతే లగచర్ల దాంట్లో వెనకాలనే ఉన్నావు అని కూడా ఉత్తా కూడా మేము తీసుకొని పోవచ్చు. రేవంత్ రెడ్డి గారిని ఎవరో ఎగిరేసినటువంటి డ్రోన్ కేసులో కూడా ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసి లోపటేసిండు కదా ఎంపీ అని కూడా చూడకుండా. అట్లా మేము కూడా చేయొచ్చు, కానీ అట్లాంటిది మా ముఖ్యమంత్రి గారు అసలు ఎట్టి పరిస్థితులలో స్వాగతించారు. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మనకు వద్దే వద్దు. ఏమో మరి ఇందులో మొత్తం లాలూచి పడ్డది కాంగ్రెస్ పార్టీ, మంచిగా 70-30 లేదంటే 80-20 ఇట్లా అని చెప్పి అసలు హైడ్రా లేదు, మూసీ లేదు, లేకపోతే ఇంకోటి లేదు, అరెస్ట్ లేదు అన్ని అట్లనే ఇది కూడా వినిపిస్తోంది. మరి
ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ని కూలగొట్టకపోతే సర్దుకునేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏది బీఆర్ఎస్ చేసినట్టు ఇట్లా పోయిర్రు కూలగొడతామని చెప్పి, కానీ వెనక్కి వచ్చిర్రు. ఆడ మీరు అంటున్నటువంటి ఆమ్యామ్యాలు మాట్లాడుకోనికి ఆస్కారం ఉంటుంది. కానీ పోయి కూలగొట్టేసేసిర్రు, వాళ్ళతోటి ఈరోజు మాటలు అనిపించుకుర్రు అని అంటే ఇక్కడ ఆమ్యామ్యాలకు ఆస్కారాలు లేవు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. మాదక ద్రవ్యాల విషయం కూడా అంతే. ప్రోత్సహిస్తే ఆమ్యామ్యాలకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపితే ఇంకా మేము శత్రువులం అవుతున్నాం. కానీ ఎవరి కోసం చేస్తున్నాం? సినీ ఇండస్ట్రీకి మేము శత్రువులమైనాం. దేనికోసం చేసినాం? తెలంగాణ చెరువులు కాపాడుకోవాలి. తెలంగాణలో మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ అని వచ్చినోడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దిగమింగేసిరు. పైపెచ్చు అన్యాక్రాంతం అయిపోయిన చెరువులు బ్యాక్ వస్తాయా? ఇదే అడుగుతున్నారు మరి. అవన్నీ ఇప్పుడు మీరే అంటారు, మీరు బ్యాక్ రావాలి, బ్యాక్ వస్తాయి అంటారు. కూలగొడుతున్నాం, అక్కడ చూడరు కూలగొట్టరు అందరూ అంటారు. సింపుల్. ఆడ అన్ని పర్మిషన్లతోటి కట్టి ఉంటున్నటువంటివి ఇమీడియట్గా పోయి మనం కూలగొట్టడానికే ఉండవు. రేకుల లెక్క వ్యాపార లెక్క ఉంటున్నటువంటివి మనం కూలగొట్టేటివి ఏమేమైతే ఉంటాయో అన్ని కూలగొడుతూనే ఉన్నాము. కానీ బిల్డింగ్స్ లెక్క ఉంటున్న ఒక ఏడబ్ల్యూ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ఉన్న దగ్గర 650 కోట్ల రూపాయలు దొరికినాయంటే ఏ లెవెల్ ఆఫ్ కరప్షన్ చేసారు వాళ్ళు 10 ఏళ్లలో? అట్లా అందరి మీద ఉంటదా? అందరి మీద మీరు ఫోకస్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు. ఆ కింద ఉంటున్నటువంటి స్థాయి అధికారి దగ్గర 650 కోట్ల రూపాయల ఆస్తులు విలువ దొరికిందంటే బీఆర్ఎస్ హయాంలో ఏ లెవెల్ ఆఫ్ కరప్షన్, ఎన్ని చెరువులు వాడు అన్యాక్రాంతం చేపిస్తే కళ్ళు మూసుకుంటే వాడికి అన్ని కోట్లు వచ్చి పడ్డాయి. ఆ చిన్న స్థాయిలోనే అనకొండలు అంత పెద్దగా ఉంటే ఈ పెద్ద స్థాయిలో ఉన్న కల్వకుంట్ల కొండలు ఎన్ని పెద్ద కొండలు ఉండాలి? అన్ని అయితేనే ఉన్నాయి, అన్ని అయితేనే. ఇప్పుడు ధరణి అవుతుంది, ధరణిలో కొనాకొచ్చి ఏడికెళ్తుంది అనేది మాకు తెలియదు కదా. ఇప్పుడే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసారు? ధరణికి సంబంధించినటువంటి డేటా అనేది ప్రైవేట్ వాడి దగ్గర ఉంటుండే, కానీ మనం వచ్చిన తర్వాత కేంద్ర రంగ సంస్థకి ఇచ్చినాము డేటా అనేది. మన పబ్లిక్ డేటా, మన ఆస్తుల విలువలకు సంబంధించి ప్రైవేట్ వాడి దగ్గర ఎందుకు ఉండాలి? అర్ధరాత్రి పూట లాగిన్ అయిపోయి నీకు నాకు నచ్చినట్టుగా నేను అది చేసేసుకుంటా అంటే కుదరదు. సో ఈరోజు పారదర్శకత తీసుకొని రావాలంటే 10 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి కూలిపోయిన వ్యవస్థల్ని పునర్నిర్మించాలంటే కాస్త సమయం పడుతుంది. 3 నెలలు కూడా నిలబడేది ప్రభుత్వం అని మాట్లాడారు. 3 నెలలు నిలబడకుంటూనే ఉందా? ఈరోజు వచ్చి అంటారు వచ్చే ప్రభుత్వం మాదే అంటారు. అంటే 5 ఏళ్ళకి ఆమోద ముద్ర గుద్దినావు కదా. మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం అయితే మేము ట్రై చేసుకుంటాం అనే పరిస్థితికి మేము తెస్తాం. అరే మాకు ధైర్యం ఉంది, మేము ప్రజల గురించి ఆలోచించి పనిచేస్తున్నప్పుడు మాకు దమ్ము ధైర్యం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మేము వాళ్ళ గురించి ఆలోచించి చేస్తున్నాం. మాకు వాళ్ళ ఆశీర్వాదం కావాలి, వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తున్నాం. స్వయం శక్తి మా గ్యారంటీలు ఏవి అని మాట్లాడుతున్న వాళ్ళకి నేను అంటా ఉన్నా, చాలాసార్లు చెప్పిన. ఒక ఆర్టీసీ బస్సుకి మహిళను అడుగు, మా గ్యారంటీ ఏందో చెప్తుంది. ఒక్కటే ఎన్నిసార్లు చూపెడతారండి? ఒక కిచెన్ కి పోయి ఒక పెద్ద ఆవిడని అడుగు, సిలిండర్ 500కి ఎట్లా మా గ్యారంటీ అమలు అవుతుందో చెప్తుంది. లేకపోతే సాయంత్రం పూట కరెంట్ లేని సమయంలో, లేకపోతే సాయంత్రం అవుతుంటే కట్కేసేటటువంటి ఇంట్లో సామాన్యాలను అడుగురి. కరెంట్ పోతుందట కదా. అది కేవలం కట్కలు బంద్ చేసుకున్న బీఆర్ఎస్ ఇంట్లో